పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన నాయన, పూజనీయుడైన దేవా, ఈ అద్భుత కార్యములను ఆశ్చర్య కార్యం నాడలు కూడా మీరు జరిగించినందుకు వందనములు. నీ కలిగిన సమస్త నా కోసం విడిచిపెట్టినందుకు వందనాలయ్యా. ఏ పాపం ఎరుగని నీవు పాపంగా చేయబడినందుకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, నిజంగా దయాళుడు అయ్యాను, కృపగల దేవుడయ్యా, కనికరించే దేవుడయ్యా. కనుకనే నేనున్నానయ్యా. నీ బిడ్డగా నన్ను చేసుకున్నావయ్యా. అందుని బట్టి నేను స్తుతించి ఆరాధిస్తున్నాను. తగిలి తండ్రి, ఈ సమయంలో మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని మీరు వివరించమని ప్రాధేయపడుతున్నాను. నా ప్రాణాత్మ దేహములను శుద్ధిపరిచి వాటిని మీరు స్వాధీనమందించుకొని మీరు మాతో మాట్లాడండి అయ్యా. మీరే మీ మాటలే వినపడచేయండి. మీరు తప్ప, మీ మాట తప్ప వేరొకటి పలకకొనమాట. నన్ను కంట్రోల్ చేయండి నాయన. మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభువా. మీ మాటలు జీవం ఇస్తాయి, మా అక్కర తీరుస్తాయి, మమ్మల్ని అదుపు చేస్తాయి, మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తాయి. అటు నీ వాక్కును, శక్తి గల వాక్కును విడుదలపరిచి అడ్డుకోవాలని ప్రయత్నించే ప్రతి చీకటి అంధకార శక్తులను నజరేయుడైన యేసు నామంలో బంధిస్తున్నా. అట్లు పరలోకమందు కూడా మీరు బంధించినారు. అందుకై నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ధారాళంగా నీ వాక్కును విడుదలపరచి తద్వారా నీ ఉద్దేశం నెరవేర్చుకో వాక్యమును బయలువెడల చేయమని బ్రతిమాలుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో స్తోత్రించి అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తున్న మా ప్రభు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. విసుకాకుండా నిత్యము ప్రార్థించవలెనాని విశదముగా నిడివితివి. విసుగాకుండా నిత్యము ఏకీభవించి భువి పైన ఇద్దరు ఏకీభవించి భువి పైన ఇద్దరు వేడుకొను సంగతులను గూర్చి వేడుకొను సంగతులను గూర్చి నా తండ్రి వలన దొరుకునని నా తండ్రి వలన దొరుకునని నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనాని విశదముగా నిడివితివి. విసుగాకుండా నిత్యము ఆది అపోస్తలులు ఏకభావముగా ఆది అపోస్తలులు ఏకభావముగా ఎడతెగక నిన్ను ప్రార్థించగా ఎడతెగక నిన్ను ప్రార్థించగా వారి మొరనాలించిన ప్రభువా వారి మొరనాలించిన ప్రభువా మా మొరని చెంతకు రానిమ్ము మా మొరని చెంతకు రానిమ్ము విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనాని విశదముగా నిడివితివి. విసుగాకుండా నిత్యము. మనకు తెలిసిన వాక్య భాగమే కదా, పాట కూడా పాడుతూ వచ్చినారు. విసుగకుండా నిత్యం మనము ప్రార్థన చేయాలని దేవుడి దినాన్ని మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. 18వ అధ్యాయం 1వ వచనం, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారికి ఉపమానం చెప్పారు. కాబట్టి మన ప్రార్థనలు విసుగకుండా ఉండాలన్నది యేసు ప్రభు ఉద్దేశం. అలా ఉండాలా అనే ఉద్దేశంతో ఒక ఎగ్జాంపుల్ గా ఒక ఉపమానం కూడా
ప్రభు చెప్తూ వచ్చినారట. అయితే ఆ యొక్క ఉపమానంలో ఆమె ఎలాగన నిత్యం ప్రార్థన చేస్తుందో మనం గుర్తుపట్టాలి. అసలు ఆమె ఎందుకని విసిగిపోయే పరిస్థితులు ఉన్నా ఆమె విసిగిపోలేదు. అది మనం గుర్తించాలా. అలాగున మనము సరి చేసుకోవాలి. ఈమె సంగతి మనకు తెలుసు కదా, విధవరాలు. ఇక్కడ ఒక న్యాయాధిపతి ఉన్నాడు. 2వ వచనం, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉంది. న్యాయాధిపతే గాని అన్యాయస్తుడైన న్యాయాధిపతిగా మనకు కనపడుతుంది. ఎందుకు 6వ వచనంలో ప్రభువే చెప్తున్నాడు. మరియు ప్రభు ఇట్లైన అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి, చూసారా, ప్రభువే చెప్తున్నాడు. ఆ న్యాయాధిపతి ఎలాంటి వాడు? అన్యాయస్తుడు. దేవుని భయపడట్లేదు, మనుషులు కూడా లక్ష్య పెట్టట్లేదు. ఇంకా తన ఇష్టం. తను ఉండేదేమో న్యాయస్థానం, న్యాయాధిపతి స్థానం. అలాంటి వాడు అనమాట. తనకి ఇంకా ఎదురేం లేదు. అలాంటి పరిస్థితి అంటే ఎదురు లేదు అని అంటే దేనికి భయపడట్లేదు, అసలు దేవునికి ఏం భయపడట్లే, మనుషుల్ని కూడా ఎవరిని లెక్క చేయట్లేదు. అందులో అతని గుణం ఏంటి? అన్యాయం చేయడం. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇంకా ఎవరు పెద్ద రికమెండేషన్ పట్టుకొచ్చినా ఆమెకేమి న్యాయం జరిగేటట్లు లేదు పరిస్థితి. పెద్ద పెద్ద మనుషులు తన పైన అధికారుల్ని ఎవరిని తీసుకొచ్చినా పని అవ్వదు. ఎందుకంటే మనుషుల్నే లక్ష్య పెట్టట్లేదు. పోనీ దేవుని భయం ఉందంటే అది కూడా లేదు. ఇంకేంట్లాగా ఇట్లాంటి వ్యక్తిని మనం మార్చగలం? కానీ ఎలా మార్చగలిగింది ఆ విధవరాలు? ఆమెకి ఏం సపోర్ట్ లేదు, ఏం అలాంటి ప్రయత్నాలు కూడా చేయలేదు. ఆమె చేసింది ఒకటే, ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలం ఒప్పకపోయిన తర్వాత అతడు నేను దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టక ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకున్నాడు. అసలు అతనిలో మార్పు కలగడానికి కారణం ఏంటంటే, అసలు నా పరిస్థితి ఏంది? అసలు నేను మనుషుల్ని లక్ష్య పెట్టను, దేవుని కూడా భయపడను. ఈమెకు తెలిసి వచ్చి అడుగుతుంది ఏంటి అంటే, రెగ్యులర్గా వస్తుంది, పట్టుదలగా అడుగుతా ఉంది, ఏం కసురు కొట్టలేదు, నువ్వు చేయలేవు అది ఇది అనట్లేదు, కానీ బతిమాలుకుంటానే ఉంది. ఆమె అడుగుతూనే వస్తుంది. ఈయనేమనుకుంటాడు, మాటి మాటి కొట్టి గోజాడుతా ఉందంటే ఏంటి? ప్లీజ్ ప్లీజ్ అని కాళ్ళ బేరం పట్టుకున్నట్టుగా అనమాట. అలాగా అంటే దేనికి లొంగినాడు ఇతను? మనుషులు కూడా లక్ష్య పెట్టడే. అలాంటిది ఆ విధవరాలను ఎట్లా లక్ష్య పెడుతున్నాడు అనంటే దేవుని కూడా భయపడ్డు కదా. ఎందుకు లక్ష్య పెడుతున్నాడు అంటే ఆమెలోని విశ్వాసం. ఇంత పనికి మళ్ళీ నేను అసలు తీర్చనే ఎట్లాగా, కానీ ఎందుకు అట్లా వస్తున్నామే? ఆమెలోని విశ్వాసం. అందుకనే ఈ పేరా చివరిలో అంటాడు, ఆయన ఏమంటాడంటే, ఆయన భూమి మీద విశ్వాసము కనుగొన్న మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన విశ్వాసం కనపడ్డాడు. అంటే ఈమెలో ఏం చూడాలి? మనం విశ్వాసం చూడాలి. అసలు ఎటువైపు చూసినా కూడా అన్యాయస్తుడు మారే ఛాన్సే లేదు, అతని దగ్గర న్యాయం జరిగే ఛాన్సే లేదు. అలాంటప్పుడు కూడా విశ్వాసముతో ఏముంది ఆమెకు విశ్వాసం ఉంచడానికి? అక్కడ ఏమి లేనప్పుడే అబ్రహాం కూడా విశ్వాసం నాకు ఆధారం ఏం లేనప్పుడే నమ్మినాడు. మన విశ్వాసం కూడా ఎట్లుండాలా? ఆధారం లేనప్పుడు నమ్మాలా. అలాంటి పరిస్థితులు మన ముందుకు వస్తున్నాయంటే మనం దుఃఖపడకూడదు, సంతోషించాలి. ఏంటంటే, ప్రభు ఇంత పెద్ద ప్రాబ్లం ఇచ్చినావు అంటే ఇది నేను చేయగలనే కదా, ఇంత కెపాసిటీ నాకు ఉందనే కదా. అంటే విశ్వాసంలో అంతకంతకు అధికము అన్నట్లు విశ్వాసానికి పరీక్షలు ఉంటాయని చెప్పినావు కదా. నాకు ఇంత పెద్ద ఎగ్జామ్ పెట్టినావు అంటే ఇంత పెద్ద స్థాయికి వచ్చినానా నేను? ఇంత ఆత్మీయంగా ఎదిగినానా నేను? అందుకే ఇంత పెద్ద ఎగ్జామ్ పెట్టినావా? ఇంతే మనం ఆలోచించేసి వచ్చింది. ఈ లోకంలో ఏది అది శాశ్వతం కాదు. ఏది మన జీవితానికి అన్వయించుకొని ఓహని ఏడవలసిన అవసరం లేదు. తాత్కాలికం అంత మనల్ని పరలోకమందు మనం నిత్యం గడపాలా, దాని కొరకే ఈ లోకంలో మనల్ని సిద్ధపరుస్తున్నాయి. పరిస్థితులన్నీ అంతే. ఒక్కసారి ప్రభు అనుకుంటే మొత్తం తారుమారైపోద్ది. అంటే ఏంటి? ఇవన్నీ తాత్కాలికం, నన్ను పరీక్షించడానికి వచ్చినాయి. ఈ విధవరాలు ఎంత నమ్మింది చూడండి, ఎంత నమ్మింది. ఆ విశ్వాసం అతన్ని కదిలించింది, ఇంకేది కాదు కదిలించలేదు. ఎవరి అధికారం కదిలించలేకపోతుంది. కానీ ఆమె నమ్మకంగా వచ్చి గోజాడుతా ఉంది చూడు. ఆమెకి ఎంత నమ్మకం పెట్టుకుందో. ఆ గోజాడడం అనేది కూడా కాదు, కానీ నన్ను ఎట్లా నమ్మింది ఈమె?
అనేది ఆశ్చర్యం అయిపోతుంది అతనికి. అసలు ఇట్లాంటి ఎట్లా నమ్మేసింది? అంతేకాకుండా ఆమె గోజాడ్డం చూసి విసిగిపోయినాడు. అంటే ఆ తగ్గింపు ఎవరి దగ్గర తగ్గించుకుందామే? అన్యాయస్తుడి దగ్గర. అన్యాయస్తుని కదిలించింది ఆ దీనత్వం. మరి న్యాయాధిపతి, మన న్యాయాధిపతి నీతిగల న్యాయాధిపతి. ఆయన కరగడా, కదలడా? ఎందుకు అట్లాగా మనం అవిశ్వాసం ఉంచుకోవాలా? ఎందుకట్లాగా మనం అలాగా అనుకుంటున్నాం? కారణం ఏంటంటే మనలో ఏం లేదు, పట్టుదల లేదు, విశ్వాసం లేదు. పరిస్థితులు అనానుకూలంగా ఉన్నా ఓ విధవరాలికి అన్యాయస్తుని మీద ఉన్న విశ్వాసం కూడా మనకు నీతిగల న్యాయాధిపతి మీద లేదు. మన కొరకై తన కుమారుణ్ణి, సొంత కుమారుని అప్పగించిన ఆయన మీద లేదు. లోపం ఎక్కడుంది? మన విశ్వాసంలోనే ఉంటాయి. పరిస్థితులు వస్తాయి అట్లాగా. ఎందుకంటే విశ్వాసానికి పరీక్ష అవసరం కనుక వస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్లో ఉంటాయి. ఎవరి లెవెల్లో మనకు అవసరం లేదు, మన లెవెల్ మనం చూసుకుందాం. ఇప్పుడు ఈ సమయంలో ప్రభు కోరుతుంది ఏంది? విశ్వాసం. నేను విశ్వాసం కనుగొందునా? మనలో ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు, కనుగొందునా? నిజంగా నీకు విశ్వాసం ఉంటాయి, నువ్వేం చేయాలా? విధవరాలు చేసిన పని చేయాలా? మానకూడదు. మాటి మాటికి గోజాడాలా? విసిగిపోకూడదు. నిత్యం మొరపెట్టాలా? విసిగిపోనే పోవద్దు. దేనికోసం ఆమె అడిగింది? న్యాయం తీర్చు, న్యాయం తీర్చు, న్యాయం తీర్చు. మనం కూడా మన కుటుంబ పరిస్థితులు ఏవి మనకు అన్యాయంగా కనబడుతున్నాయో మనకు అర్థమైపోతాయి కదా. వాటి కొరకే మనం ప్రభు దగ్గర గోజాడినప్పుడు దేవుడు తప్పక మనకు న్యాయం తీరుస్తాడు. అన్యాయస్తుడే న్యాయం తీర్చాలనుకున్నాడట. నీతిగల న్యాయాధిపతి అసలు దాన్ని తీర్చేదే న్యాయం. ఆయన తప్పక న్యాయం తీరుస్తాడు. అందుకనే దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడా అంటున్నాడు. అంటే ఏమని అర్థం? మనం దివారాత్రులు మొరపెడుతున్న దానికి తెలుసు. మొరపెడుతుండగా నేను న్యాయం తీర్చునా? తప్పగా తీరుస్తాను. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. కాబట్టి మన జీవితంలో ఎక్కడ మన ప్రార్థనలు ఆగిపోయినాయో, విశ్వాసం ఆగిపోయిందో, తిరిగి మనం బలం తెచ్చుకొని విశ్వాసంతో ప్రార్థించాలా. విశ్వాసం నాకు ఆధారం లేనప్పుడే విశ్వాసం కలిగి ప్రార్థించాలి. అది ఈమెకి ఏది హోప్స్ లేదు, అబ్రహాంకి ఏం లేదు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మినాడు. మనకు కూడా హోప్స్ లేవు, కానీ ఆయన మీద నమ్మకం ఉంటాయి, ఆయన మీద నమ్మకం ఉంటాయి. కాబట్టి మొట్టమొదటిగా ఈ మాటల ద్వారా మన వ్యక్తిగత జీవితాల్లో ఎక్కడ మన విశ్వాసం కోల్పోయి ఆశమాషగా చేస్తున్నాము. గుర్తుపెట్టుకోండి, ఎట్లా చేయాలి ప్రార్థన? విధురాలు ఎట్లా చేసి గోజాడుతా ఉంది. అలా చేస్తున్నావా? నాకు చెప్పొద్దులే, దేవునికి చెప్పు. అలా చేస్తున్నావా? దేవుడే అడుగుతున్నాడు నీకు క్వశ్చన్. నా కుటుంబంలో అది తీరట్లేదండి, ఇది తీరట్లేదండి, మా పిల్లలు ఇట్లా అండి, భర్త ఇట్లా అండి. నువ్వు ఇట్లాగ విసుక్కుండా నిత్యం చేస్తున్నావా? గోజాడుతున్నావా? మనలో ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు ప్రభు. గ్రూప్లో ఎన్ని ఫెసిలిటీస్ నీకు ఇచ్చినాడు. నువ్వు ఆత్మీయంగా ఎదగాలని, నీ కుటుంబ సమస్యలు తెగాలనే కదా. ఎంతో మందికి లేదు ఈ ధన్యత. మీకు తెలుసు కదా, గ్రూప్కి వస్తామని చెప్తున్నా కూడా వాళ్ళని కొన్ని రోజులు ఆపినాం, దేవుడు అనుమతి ఇచ్చే వరకు జాయిన్ చేసుకోకూడదని. మరి మనకట్టి ధన్యత ఇచ్చినాడు కదా, పోగొట్టుకుందామా? దేవుడు దేని కొరకు మనకి ఇట్లా ఇచ్చినాడు? గుర్తుపెట్టుకోండి, కలిగిన వాటిని నిర్లక్ష్య పెడితే అయిపోతాయి. అంటే తీసేస్తాడు దేవుడు. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు, వాళ్ళకి విలువైనవి ఇచ్చింటే వాళ్ళకి దాన్ని నిర్లక్ష్య పెట్టి ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటే మనం ఏం చేస్తాం? తీసేస్తాం. వీడికి అవసరం లేదనుకుంటాం. ఎందుకంటే విలువైంది ఎందుకు పాడు చేయాలి వీళ్ళ చేతిలో పెట్టి? అంతేనా? ఏ తల్లిదండ్రులు అనుకోరమ్మా, నువ్వు విలువైంది వాళ్ళ చేతికి ఇస్తే పోగొట్టుకుంటున్నారు. గోల్డ్ చైన్ కొనిచ్చినావు, ఆడంటాడు పడేస్తున్నారు. చెప్పినావు వాళ్ళకేం అర్థం కావట్లేదు దాని విలువ. ఏం చేస్తావు?
తీసేస్తావు వాడి దగ్గర నుంచి. అంతేనా? మనిషి నువ్వు అట్లా అనుకుంటే దేవుడు నీకు విలువైంది ఇచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోద్దా? నీ కొరకు ఆత్మీయమైన సంగతులు ప్రతిదినము నీ కొరకాయ దేవుడు ఏర్పాటు చేసింటే వాడు నిర్లక్ష్య పెడతావా? ప్రతిదినము గ్రూప్కి రెగ్యులర్గా రావాలి. అంతేకాదు వాక్యం చదివే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు 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 చూస్తారు భయపెట్టి, అది వద్దమ్మా, అది వద్దు. మనము అట్లా అంటే డైరెక్ట్గా చూస్తూ మనం భయపడాల్సింది లేదు. ఇప్పుడు ఫోన్లలో కాబట్టి మనం ఏం చేసినా చింతలే. ఆయన దేవునికి లెక్క, నీ ప్రవర్తన లెక్క. నీ కుటుంబ సమస్యలు తీరకపోవడానికి నీ ప్రవర్తనే కారణం, నీ భయం లేనితనమే. రాత్రంతా హోల్ నైట్ ప్రేయర్ పెడితే ఎంతమంది మేల్కొంటున్నారు? ఎంతమంది ఉపవాసంతో వస్తున్నారు? ఎంతమంది టీ తాగి మేల్కొంటున్నారు? నిన్ను మేల్కో చేయాలంటే దేవునికి ఎంతసేపు పడుతుంది? ఇంట్లో ఎవరికో అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఎంతసేపు మేల్కొంటావు? వద్దు అన్నా కూడా పండుకోమ్మా అంటే కూడా పండుకో. ఇద్దరు రాదు. ఎందుకు లేదా భారం నీకు? తలకు మునకలు అయ్యేటువంటి సమస్యలు మనకున్నాయి, కానీ వాటి మీద చల్లారిపోతాం. కారణం ఏంటో తెలుసా? పాపం. గుర్తుంచుకో, పాపం ఏలుబడి చేస్తున్నప్పుడు అసలు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు అర్థం కావట్లే. ఏమైపోతుందంటే ప్రార్థన రిక్వెస్ట్ వాళ్ళకిస్తే వీళ్ళకిస్తే చేసుకుంటారు. మనమైతే మన ఇష్టానుసారమైన జీవితమే. నిజంగా నీకు మెలకువ లేదంటే కారణం ఏంటంటే నీ పాపము నీకు గుడ్డితనం కలగజేస్తుంది, మెలకువ లేకుండా చేస్తుంది. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన సంగతులు చూసుకుంటా, అనవసరమైన మాటలు మాట్లాడుకుంటా, ఇంకా వ్యక్తిగతంగా నువ్వు ఎన్ని చేస్తున్నావో, ఇవేం చేస్తున్నాయంటే నీకు మెలకు లేని ఇస్తున్నాయి. ఈ గ్రూప్ కూడా రెగ్యులర్గా ఎందుకు వస్తున్నావు అంటే, రెగ్యులర్ రాకపోతే నా ప్రేయర్ రిక్వెస్ట్లు చెయ్యరు కదా, ఏదో వాళ్ళ తృప్తి కోసం ఒక గంట. అలా వద్దమ్మా, అలా వద్దు. దేవుడు నాతో మాట్లాడాలా, నా కుటుంబం సరి చేయాలా, అలా ఆసక్తితో రా. ముందుగా ప్రార్థన చేసుకుని రా. అప్పుడు నీకు అది ఉపయోగకరం. కానీ ఎవరి బాధకో ఎవరు ఏమో అంటారని కాదు. నీకు అప్పగించిన పని భయం వణుకుతో చెయ్యి. అవి నేను చేయకపోవడం కారణాన్ని ఏం చేస్తున్నానంటే, నీ కుటుంబంలో సమస్య తెగట్లేదు. ఎన్ని రోజులైనా తెగట్లేదు. ఎంతమంది ప్రార్థన చేసినా తెగట్లేదు. నీకు వణుకు లేదు, భయం లేదు. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నావు, ఇంకేం భయం నీకు? కానీ కుటుంబ సమస్యలు తెగాల. రాత్రంతా ఒక్క దినం కూడా మెట్లకు. ఎన్నోసార్లు చెప్తాను నేను నీకు, మనకు రాత్రంతా మేల్కోవడం వల్ల ఏం జరుగుతుంది? రాత్రంతా మేల్కోవడం వల్ల ఏం జరుగుతుంది? పాపం మీద మనకు విజయం వస్తుంది. పాపం ఉండాల, సమస్యలేమో తెగాల. ఎట్లా తెగుతుందమ్మా? పాపాన్ని జయించడానికి శరీరము నలగొట్టాలా. ఈ శరీరమే కదా పాపం చేయడానికి ఆస్కారం. దాని మీద విజయం పొందాలంటే దాన్ని నలగొట్టాలి. ఒక దినాన టీ తాగి ఉండలేవా? టీ 2-3 సార్లు తాగు. నిద్ర ఎట్లా వస్తుందమ్మా టీ తాగితే? అన్ని విషయాలకి ఆరోగ్యం ఉండదు, కానీ దీని విషయాన్ని మాత్రం ఆరోగ్యం వచ్చేసింది. ఎంత చక్కగా ప్రార్థన చేస్తుంటే విని ఏకీభవించి ఆమె నన్ను, నీలో ఉన్నటువంటి శత్రువు పారిపోతాడు. కునుకుపాట్లు పుట్టే నిద్రలోనే నిద్రపోతూ ప్రార్థనలో. దానివల్ల ఏం చేస్తున్నాడు? నీ ఉన్న ఆత్మీయ స్థితి చచ్చిపోతుంది. అందుకే సైతాన్ని ఏలుబడి చేస్తున్నాడు కుటుంబాన్ని. ఎందుకంటే వానికి ఆస్కారం ఇస్తున్నాం. చాలాసార్లు మనం అనుకుంటాం హోల్ నైట్ ప్రేయర్ ద్వారా మనకు మేలు కలుగుతుంది, మా కోసం అందరు ప్రార్థన చేస్తూ ఉంటారు అని జాయిన్ అవుతాము, ప్రార్థన చేస్తుంటాము, నిద్ర వస్తుంటుంది. పోనీ ఏకీభవిస్తామంటే నిద్ర వస్తుంటుంది, సగం వింటాము, నిద్ర వచ్చేస్తాం. అలా చెయ్యొద్దు. పట్టుదలగా నేను మేలుకోవాలా, నేను టీ తాగుతాను, నేను తిండి తినను. నిద్ర ఎట్ట వస్తుందమ్మా టీ తాగితే? రాదు కదా. ఎందుకు తాగవు టీ? ఆరోగ్యం పాడవుతుందా? ఆత్మీయత వస్తుందా? చెప్పండి. మొదట నువ్వు మారితే, నీ ఆత్మీయత మారితే నీ కుటుంబ సమస్య తెగుతుంది. నువ్వు మారకపోతేవి ఎంతమంది ప్రార్థన చేస్తే ఏం లాభం? ఎన్ని చూపించాలి మీకు? పాపం వల్లనే కుటుంబాల్లో కానీ నీ వ్యక్తిగత జీవితంలోని పాపం వల్లనే ఏలుబడి జరుగుతుంది శాతానుది అని. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ కదా, యోహాను సువార్త 8వ అధ్యాయం 11. ఆమె లేదు ప్రభు అనండి. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను,
నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. అర్థమైందా? పాపం వల్ల ఇప్పుడు ఆమె జీవితం ఎట్లా వచ్చింది? బయటికి వచ్చింది, ఏడవబడింది, అవమానపరచబడుతుంది, రాళ్ళతో కొట్టబడి చంపబడబోతుంది. ఏంది ఏలుబడి చేసింది? పాపం ఏలుబడి చేసింది. అర్థమైందా? మన కుటుంబం కూడా బయటికి ఏడవబడ్డానికి కారణం పాపమే. ప్రభువు క్షమించి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇక చెయ్యొద్దు పాపం. అర్థమైందా? ఇకను నీకు అది కూడా చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయంలో వాని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పాక. అర్థమైందా? ఇప్పుడు నీకు ఆరోగ్యం బాగుంది, దేవుని కృపను బట్టి. ఎలా వచ్చింది? ఈ స్వస్థత నొందిన తర్వాత నువ్వేం చేయాలా? మరి ఎక్కువ కీడు నీకు రావచ్చు. ఎందుకంటే స్వస్థత పొంది ఇంక అయిపోయింది, ఇదే జీవితం కాదు. మళ్ళీ అదే అస్వస్థత మరి రెట్టింపుగా నీ మీదికి రావచ్చు. 30 ఏళ్ళ నుండి ఆడ పడిపోయినటువంటి వ్యక్తి, కదలలేని వ్యక్తి వెంటనే స్వస్థత పొందినాడు. అబ్బా స్వస్థత వచ్చిందని మళ్ళీ పాప జీవితంకి వెళ్ళిపోతే మరి ఎక్కువ కీడు. జాగ్రత్త, మరి ఎక్కువైన కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపం చేయొద్దు. ఇకను పాపం చేయొద్దు. పాపానికి కారణం ఏంటి? అది రోగానికి కారణం ఏంటి? పాపము. పాపం స్వస్థత పొందిన తర్వాత ఏం చెప్తున్నాడు? ఇకను చేయొద్దు పాపం. ఇలాగా అనేక సార్లు దేవుడు చెప్తా వస్తాడు, ఇకను పాపం చేయొద్దు, ఇకను పాపం చేయొద్దు. ఊరికే సంవత్సరాలు అయిపోతున్నాయి, ఆత్మీయంగా ఎదుగుదల లేకుండా ఎక్కడ పడినదాని అక్కడే ఉండటం వల్ల నీకు ఉపయోగంలే, గ్రూప్కి ఉపయోగంలే, ఎవరికి ఉపయోగంలే. ఇంకా నీ స్థానంలో ఇంకొకరు ఎవరో వాళ్ళు రావడానికి నువ్వే అడ్డు అవుతావు. లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఒక అంజూరపు చెట్టు ఉంది. ఎందుకు దీనివల్ల ఈ స్థలం వేస్ట్ అవ్వాలా? ఇది 3 సంవత్సరాల నుంచి వస్తున్న కాపు లేకుండా ఉంది, దాన్ని కొట్టే అంటున్నాడు యజమాని. అలాగ అంటున్నాడేమో నీ గురించి. నేను ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినాను, అయినా కూడా ఏమాత్రం ఎదుగుదల లేదు, ఫలించే జీవితం లేదు, కనీసం తన ద్వారా తన కుటుంబానికి కూడా మేలు కలగలేదు, తన వ్యక్తిగత జీవితం మారలేదు. ఇంతవరకు అనేక మంది తన కోసం ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, ప్రయాసపడే వాళ్ళు, మేలుకోవాలని శ్రద్ధ చూపే వాళ్ళు ఉన్నారు. అయినా కూడా దాన్ని అందుకోట్లా. స్వార్థపూరితమైన జీవితంతో బతుకుతున్నావు నువ్వు, నీకెట్లా మేలు కలుగుతుంది? కోట్ల మంది మన కొరకు ప్రార్థన చేసినా కార్యం జరగదు. దానియేలు గ్రంథం, ఎస్కేల్ గ్రంథంలో చెప్తారు అనుకుంటా. దానియేలు, సమూయేలు లాంటి వాళ్ళు ఆ పట్టణంలో ఉన్న, ఆ దేశంలో ఉన్న, ఆ దేశానికి స్వస్థత కలగదట. వారి ప్రార్థన ఆ దేశాన్ని కాపాడలేదట. అర్థమైందా? అంటే అంత పెద్ద పెద్ద భక్తులు ఉన్నా కూడా మన జీవితంలో కార్యాలు ఉండవు. మొట్టమొదటిగా నీ యొక్క మార్పు దేవుడు కోరుతున్నాడు. ఆ మార్పు కొరకే నీకు అన్ని సదుపాయాలు దేవుడు ఇచ్చినాడు. ప్రతిదీ కూడా ఆత్మీయంగా ఎంతో బలంగా నువ్వు కొనసాగాలని దేవుడు కోరుతాడు. ఈ రాత్రి నువ్వు మేల్కోవడానికి అయితే సదుపాయం. మేల్కో, ప్రార్థన చేయి, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇతరుల ప్రార్థనకి ఏకీభవించు, వారి భారం నీ భారంగా ఉంచుకో. ఇవన్నీ అనుభవపూర్వకంగా చెప్తున్న సంగతులు. ఒకప్పుడు నాకు కూడా లేదు, నాకేం కాదు. అనేక మంది హోల్ నైట్ ప్రేయర్ అలవాటు చేసుకున్న వాళ్ళని అడగని చెప్తారు, అంతకుముందు ఎట్లున్నావు, ఇప్పుడు ఎట్లున్నావు. ఇప్పుడు ఆత్మీయ సంగతులు అర్థమవుతున్నాయి, దేవుడు చెప్తుంటే స్వరం వినగలుగుతాను. అనేక అవి మనం చెప్తుంటే పోతే టైం సరిపోదు. కాబట్టి ఎలా చేయాలి మనం ప్రార్థన? విసుగకుండా నిత్యం చేయి, అప్పుడు నీ కుటుంబ సమస్య తీరుతుంది. అలాగున్న మనము ఇది వ్యక్తిగతంగా మన కుటుంబం కొరకై మనం అట్లా ప్రార్థన చేయాలి. కంటికి కునుకుపాటు రావద్దు. అలాగా వచ్చే కంటే నువ్వు బంద్ చేసి పోయి పండుకోవడం మేలు. నేను ఎప్పుడు చెప్తా, సగం నిద్రతో ఉండొద్దు, దానికంటే పడుకోపోయి. ఎవరు కూడా సగం నిద్రతో ఉండడం అట్లాంటివి ఎవరు చేయొద్దండి. ఉంటే కంప్లీట్గా ఉండండి, లేకపోతే నిద్ర వస్తుందని చెప్పి వెళ్ళిపోండి. కానీ మీరు నలగొట్టబడితేనే మీ పాపం మీద మీకు విజయం వస్తుంది. చాలా తేలిక పాపాన్ని గుర్తుపట్టగలరు. సరే, ఇక్కడ మనం చూసినట్లుగా లూకాసు వార్త 18వ అధ్యాయంలో విసుగకుండా నిత్యము మనం మన కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు కూడా
విసుగకుండా నిత్యము మేల్కొని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. విశ్వాసంతో పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నీ ప్రార్థన ముఖ్యం. అంది రాసి నేను ఏర్పాటు చేసుకున్నా, నా కోసం ఎట్లా మొర పెడుతున్నారమ్మా వీళ్ళు? దివా రాత్రులు మొర పెడుతున్నారు. అలాంటి అనుభవం నీకుంటే ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తాడు. నీ కుటుంబంలో న్యాయం జరగట్లేదా? నీకు నీ భర్త వల్ల, నీ కొడుకు వల్ల, నీ పిల్లల వల్ల న్యాయముగా ఉండట్లేదా? అయితే ప్రార్థన చేయి, తప్పక న్యాయం తీరుస్తాడు. అంతేకాకుండా ఇది ఒకటి గుర్తు పెట్టుకుందాం, ఇలాగ వ్యక్తిగతంగాను కుటుంబంగాను మనం న్యాయం కొరకై మనం దివాళి ప్రార్థన చేయాలో విసుగకుండా. పరిస్థితులు ఏవైనా నిరీక్షణ కూడా ఆధారం లేనప్పుడు కూడా మనం ప్రార్థన చేయాలని దేవుడు కోరుతాడు. అంతేకాకుండా మన దేశంలో రాష్ట్రంలో కూడా మనం గమనిస్తే అన్యాయం జరిగింది కదా. మనం ఒకవేళ ఓట్లు అవన్నీ పడినప్పుడు ఓకే, అలాగా వాళ్ళు అట్లా నిర్ణయించినారు, అలాగ జరిగింది అని మనం అనుకోవచ్చు. కానీ అన్యాయం జరిగిందని మనకు తెలుస్తా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎవరో రావాలనే కాదు, దేవుని బిడ్డలమైన మనకు అనుకూలమైన ప్రభుత్వం రావడం కొరకు మనం ఏం చేయాలి? న్యాయం చేయి. ఒకవైపు సెంట్రల్లో కూడా వాళ్ళు అన్యాయంతోనే పీఠం ఎక్కినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా అలాగే ఏం మొరపెట్టద్దు, న్యాయం చేయనైనా న్యాయం చేయి. మాకు విరోధంగా రూపించబడిన ఆయుధాలని వాటి చేతికి మనల్ని అప్పగించొద్దు. వాటిని వర్ధిల్ల చేయనని మాట ఇచ్చినావు, నెరవేర్చు. ప్రార్థన చేద్దాం, మన వంతు మనం భారం కలిగి, విసుగకుండా నిత్యము భారం కలిగి ప్రార్థన చేద్దాం. అలాంటి భారం ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. మొట్టమొదటిగా మన జీవితాలు మనం సరిచేయమన్నప్పుడు ఈ భారం వస్తుంది. మన కుటుంబాల గురించే భారం, లేకపోతే దేశం గురించి, రాష్ట్రం గురించి ఏం చేయగలరు మీరు? ఏమని చెప్పగలను? కాబట్టి విధవరాలకి న్యాయం తీర్చే దేవుడు, అన్యాయస్తుడే న్యాయం తీర్చినాడు కనుక మన నీతిగల న్యాయాధిపతి మనకు న్యాయం తీర్చినట్లు మనము దేవరాత్రులు మనం మొరపెడదాం. ఆ రీతిగా మనం ప్రార్థన చేసి దేవుని దగ్గర మన సమస్యలు అడిగి వాటి నుంచి బయటపడదాం. దానికంటే ముఖ్యంగా వ్యక్తిగతంగా మనం బాగుపడదాం. నిజంగా చెప్తున్నాను, మనలో ఉన్న దుష్టుడు పారిపోవాలంటే ప్రార్థనల మధ్యలోనే వాడి ప్రార్థన ఉంటే ఉక్కిరి బుక్కిరైపోతుంది, మనలో నుంచి పారిపోతాడు. ప్రార్థన వల్లను, వాక్యం వలన మనం శుద్ధి చేయబడతాం. మనలో పాపం ఏలుబడి చేస్తుంది. కారణం ఏంటంటే రాత్రులు మనం మేలుకోవట్లేదు. అసలు తగినంత ప్రార్థనలు మనకు వస్తే మనలో ఉన్న దుష్టుడు పారిపోతాడు. తగినంత లేదు ప్రార్థన, నీ వరకు నువ్వు చేస్తున్నావు, ఎవరిదో ప్రార్థన ఒకటి వింటున్నావో లేదో మరి అది కూడా వెళ్ళిపోతున్నావు. అందుకే నీలో కార్యం లేదు. ముందు నీవే మారట్లేదు కనుక నీ కుటుంబం మారట్లేదు, నీ దేశం మారట్లేదు, రాష్ట్రం మారట్లేదు. అసలు ఒక పని తెలుసా, అసలు రాష్ట్రానికి దేశానికి అన్యాయం చేయడానికి కారణం ఏంటి తెలుసా? ఆయన పేరు పట్టుకున్న ఆయన ప్రజల యొక్క వారు తమ తాను తగ్గించుకోలేకపోతున్నారు, చెడు మార్గం విడిచిపెట్టలేకపోతున్నారు, దీనిలో మొరపెట్టలేకపోతున్నారు. అందుకే దేశానికి అస్వస్థత. సరి చేసుకుందామమ్మా. అసలు ఎప్పుడైనా అనుకున్నావా నీ వల్లే దేశం ఇట్లా అయిపోయిందని? నిజం, వాస్తవం అదే. ప్రభు అందుకని మనం అట్లా అనుకుంటామంటే నా పేరు పెట్టిన నా జనులు అంటాడు. ఆయన పేరు పెట్టుకున్న తర్వాత మనం ఎట్లా ఉండాలా? కాబట్టి నీ వల్లే ఈ దేశం, రాష్ట్రం ఎట్లయింది, నీ వల్లే నీ కుటుంబం, నీ వ్యక్తిగత జీవితం అట్లా ఉంది. ఇప్పటికైనా మనం సరి చేసుకుందాం. విసుగకుండా నిత్యము నిరీక్షణ లేకపోయినా విశ్వాసం కలిగి దివా రాత్రులు మేల్కొని శరీరాన్ని నల్లగొట్టుకొని మనం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు దేవుడు కనికరిస్తాడు. ప్రభు నాకంటే మనసు నాకు దయచేయి, ప్రార్థన చేద్దాం, దేవుడు తప్పక ఇస్తాడు. ఆ రీతిగా మనం ప్రార్థన చేయనట్లు దేవుడే మనకు సహాయం చేయను గాక. ఆమేన్. తండ్రి ఒక రాజుగా తండ్రి నాతో మాట్లాడుతూ వస్తున్నావు తండ్రి. అధ్యాయంలో మాట్లాడుతున్నావు తండ్రి. నేను నాతో మాట్లాడుతున్నావు. నేనైతే తండ్రి నీకు ప్రార్థించలేని దానిగా ఉంటున్నాను ప్రభా. తండ్రి ఏం చేయలేను తండ్రి, నువ్వు నాతో మాట్లాడుతున్నాను తండ్రి. రావడానికి నీకు తండ్రి గొప్ప ప్రార్థిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, నా జీవితంలో నేనైతే ఎంతో విసుకతో మానక ప్రార్థించాలని నువ్వు మాట్లాడుతున్నందుకే నీకు రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రభా, నా యొక్క తండ్రి
అక్కర్లో కూడా నేను ప్రార్థించలేని దానిగా వెనుకబడిన దానిగా ఉంటున్నాను దేవా తండ్రి. ఎంత మాత్రం ప్రార్థించడం నేర్పిస్తూ వస్తున్నాం దేవా, అన్ని రీతిని మాట్లాడుతూ వచ్చినాం దేవా. ఆ రీతిగా నేను మీ దగ్గర తగ్గించుకొని ప్రార్థించినందుకు నేర్పిస్తారండి దేవా తండ్రి. ఎన్నో మార్లు నేను నిన్నమతురాలుగా ఉంటూ తండ్రి ప్రార్థించలేని దానిగా ఉంటున్నాను దేవా. ఇతరుల కొరకు ఇతరులు ఎంతో ఇబ్బందికరంగా ఉంటున్నప్పుడు వారి కొరకు భారం కలిగి ప్రార్థించలేని దానిగా ఉన్నాను తండ్రి. పేద విధవరాలు న్యాయస్థుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మాటికి అడుగుతూ వచ్చింది ప్రభా. అది రీతిగా ఆ న్యాయస్థుడైన తనకి ఎంతో తండ్రి నా బిడ్డ పైన మక్కువ చూపిస్తూ వచ్చిన దేవా. అలాంటి తండ్రి నేను కూడా నీ దగ్గర మాటికి గోజాడగలకు మాటికి నిన్ను అడుగుతూ ఇతరుల కొరకే ఇతరుల ఇబ్బందుల కొరకు ప్రార్థించగలకు ఎంతో మంది అవసరాల కొరకే ప్రార్థించేదాన్ని సిద్ధపరచండి తండ్రి. తండ్రి నాయకుల కొరకు తండ్రి చుట్టుపక్కల నా యొక్క ప్రజల కొరకు నేను ప్రార్థించేదాన్ని సిద్ధపరచండి ప్రభా. కాయించి అక్కర్ల కొరకే ప్రార్థించేదాన్ని తన సాయంత్రంలో ఎన్నో మేలు జరుగుతున్నాయి. మీ దగ్గర గడపలేని పరిస్థితుల్లో ఉంటున్నాను దేవా. మీ దగ్గర గడపడికి మనం సిద్ధపరుస్తున్నామని నా యొక్క అనారోగ్య పరిస్థితుల్లో నీ దగ్గర నేను గడపలేని పరిస్థితిలో ఉంటున్నాను దేవా అన్నాడు. రోజు తండ్రి మాటికి నేను అడుగుతున్నాను సిద్ధపరుస్తున్నామని నాతో మాట్లాడిన రీతిగా ఆధిక్యత లేని కొందరం చెల్లిస్తున్నావా. ఈ విధంగా ప్రార్థించినందుకు అప్పుడు మరి నేను తప్పిపోకుండా నేను సరి చేస్తున్నామని నీకే ప్రార్థిస్తాడు పెడుతున్నాం తండ్రి. ఆమేన్.